సెక్రటేరియట్లో ఎన్నికల హడావిడి మొదలైంది. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎలక్షన్లో గెలుపు నీదా నాదా అన్నట్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను తలదన్నే విధంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్లలో దావతులు ఇస్తున్నారట. వాట్సాప్ గ్రూపుల్లో కూడా విస్తృత ప్రచారం చేస్తూ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ మొదలైంది. తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లను తలదన్నే విధంగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. వారికి మద్దతిచ్చే ఉద్యోగులు 6 ఫ్లోర్లను ఒక్కరోజులోనే 10 సార్లు పర్యటించారు. కులాలు, మతాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఉద్యోగులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటగా సంఘాలుగా పోటీ చేద్దామని అనుకున్నప్పటికీ ఉద్యోగుల్లో సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ జనరల్, వైస్ ప్రెసిడెంట్ ఉమెన్, జనరల్ సెక్రటరీ, అడిషనల్ జనరల్ సెక్రటరీ లాంటి 11 స్థానాలకు 70 మంది వరకు పోటీలో ఉన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి ఫ్లోర్లో ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఏ అధికారి ఛాంబర్ చూసినా పోటీ చేస్తున్న అభ్యర్థులు పాంప్లెట్స్ పంచుతూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఏ 2 అధికారులు కలిసినా ఎన్నికల అంశాన్ని చర్చించుకుంటున్నారు. తమకు నచ్చిన వ్యక్తి గెలవాలని ప్రతి డిపార్ట్మెంట్కు ఒక్కో ఫ్లోర్కు 10 సార్లు తిరిగారు. వాట్సాప్ గ్రూపుల్లో డిపార్ట్మెంట్ల వారీగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న డాక్టర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు కావడంతో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక సంఘాలుగా విడిపోయి ప్రచారాన్ని జోరుగా చేశారు ఉద్యోగులు. ఎన్నికల్లో మొత్తం 1100 మంది ఓటర్లున్నారు. ప్యానెల్తో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బరిలోకి దిగడంతో ఎవరికి వారే అన్నట్లుగా ప్రచారం జరిగింది. విజయం కోసం ఆయా ప్యానెళ్లకు సంబంధించి మేనిఫెస్టోను కూడా అంతర్గతంగా ప్రచారం చేశారు అభ్యర్థులు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సెక్రటేరియట్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మంచి లీడర్ లేకపోవడం వల్లనే అలాంటివి ఇంప్లిమెంట్ జరిగాయని, తమను గెలిపిస్తే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ను తొలగించేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు అభ్యర్థులు. మరోవైపు నగర శివారు ప్రాంతాల్లో రెస్టారెంట్లలో దావతులను సైతం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్ల తరువాత జరుగుతున్న సెక్రటేరియట్ ఉద్యోగుల ఎన్నికల వల్ల ప్రభుత్వ అనుకూల, వ్యతిరేకంగా 2 వర్గాలుగా ఏర్పడ్డారు. అయితే ఈ విభేదాలు ఎన్నికల వరకే ఉంటాయా, తర్వాత కూడా కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.